ఏసీ అకాడమీ. ఈరోజు మనం సాలిడ్ మెకానిక్స్ ఆర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ పైన ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఓకే, మనం ఈ టోటల్ కాంట్రాక్షన్ లేదా టోటల్ ఎలాంగేషన్ ప్రాబ్లమ్స్ చూసే కంటే ముందు కొంచెం బేసిక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ దీంట్లో వచ్చే టాపిక్స్ ఏమంటే మనకు స్ట్రెస్ నథింగ్ బట్ ఏ లోడ్ బై ఏరియా. నెక్స్ట్ స్ట్రైన్. సో ఫార్ములా ఏమి స్ట్రైన్కి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏమి యంగ్స్ మోడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రైన్. సో మనకి ఇక్కడ చిన్న డెరివేషన్ కూడా ఉంటుంది. యంగ్స్ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్, వేర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో మనం దీన్ని ఏం రాయొచ్చు, పీ బై ఏ డివైడెడ్ బై డెల్టా ఎల్ బై ఎల్ ఉంది. సో ఇది పీ బై ఏ ఇంటూ ఎల్ బై డెల్టా ఎల్ అవుతుంది. సో దట్ ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ అవుతుంది. వేర్ P is equal to load, L is equal to length of member, A is equal to area of cross section, delta L is equal to elongation. It may be increasing of length, decreasing of length, elongation or contraction. సో మనం జనరల్గా ఫార్ములా అయితే కనుక ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేసేకి యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఫార్ములాలో నుంచి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది డినామినేటర్లో ఉంది, ఇక్కడ వస్తే ఇంటూ అయింది, ఇంటూ వాల్యూ వచ్చి డినామినేటర్కి వస్తుంది. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ అనే ఫార్ములాని అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. అది ఎలాంగేషన్ కావచ్చు లేదా కాంట్రాక్షన్ కావచ్చు. సరే, దీంట్లో ఉన్న టర్మ్స్ చూస్తే కనుక మనం ఫస్ట్ పి అంటే ఏమనుకున్నాం, లోడ్ అనుకున్నాం. ఎల్ అంటే లెంత్ ఆఫ్ మెంబర్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఈ అంటే యంగ్స్ మోడ్యులస్. సరే, పి గురించి మాట్లాడితే మనం ఫస్ట్ పి అంటే లోడ్. సరే, ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి దీంట్లో అంటే కనుక మనం యూజ్ చేసేది 5 టైప్స్ ఆఫ్ లోడ్స్ని యూజ్ చేస్తాం. దాని గురించి అయితే డిస్కస్ చేస్తాం మనం. సరే, ఒకటి ఫస్ట్ వన్ వచ్చి టెన్జైల్ లోడ్, నెక్స్ట్ వన్ కంప్రెసివ్ లోడ్, థర్డ్ వన్ టార్షనల్ లోడ్, నెక్స్ట్ బెండింగ్ లోడ్, లాస్ట్ వన్ షియర్ లోడ్. ఓకే, సరే ఏంది ఇది అంటే కనుక టెన్జైల్ లోడ్ అంటే కనుక బాడీకి టువర్డ్స్ అవుట్ సైడ్ యాక్ట్ చేస్తే దీన్ని ఏమంటామంటే టెన్జైల్ లోడ్ ఆ టెన్జైల్ ఫోర్స్ అంటాము. టువర్డ్స్ బాడీ యాక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం, కంప్రెసివ్ అంటాము. టార్షన్ అంటే కనుక రొటేషనల్ ఫోర్స్ యాక్ట్ అయితే కనుక దాన్ని టార్షనల్ లోడ్ అంటాము. బెండింగ్ అంటే దాని యాక్సిస్కి పర్పెండిక్యులర్గా లోడ్ పడి ఇది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో దీన్ని ఏమంటామంటే బెండింగ్ లోడ్ అంటాము. మరి షియర్ లోడ్ అంటే కనుక ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే యాక్ట్ అయ్యే లోడ్ని ఏమంటామంటే షియర్ లోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్డు తీసుకుంటే చాక్ బోర్డు, దీనిపైన రాసిన తర్వాత డస్టర్తో మనం ఎరేజ్ చేస్తాం. ఎరేజ్ చేస్తే దాని ఫ్రంట్ పార్ట్ మాత్రమే కదా ఎరోడ్ అయ్యేది. సో అట్లాంటి లోడ్ని ఏమంటామంటే షియర్ లోడ్ అంటాం. అంటే ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే యాక్ట్ అయ్యే లోడ్ని షియర్ లోడ్ అంటాం. సరే, ఇప్పుడు మనం పీ గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం. 5 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి, టెన్షన్, కంప్రెషన్, టార్షన్, బెండింగ్, షియర్. ఓకే, ఇంతవరకు అయితే అర్థమైంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మెంబర్ అయితే ఆ మెంబర్ యొక్క లెంత్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 100 mm, 150 mm, 120 mm దాని ప్రకారం మనం రాసుకుంటే వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూస్తే కనుక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అది ఇట్ మే బి సర్కిల్ అయి ఉండొచ్చు లేదా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అయి ఉండొచ్చు. సో మీకు సర్కిల్ ఫార్ములా కూడా ఐడియా ఉండాలా, రెక్టాంగిల్ ఫార్ములా కూడా ఐడియా ఉండాలా. సో సర్కిల్ ఫార్ములా ఏమి π/4 d², అదే రెక్టాంగిల్ ఫార్ములా అయితే కనుక విడ్త్ ఇంటూ డెప్త్, దానికి సంబంధించిన ఫార్ములా ఏరియా ఫార్ములా. ఓకే, సరే నెక్స్ట్ ఈ అంటే ఏమి యంగ్స్ మోడ్యులస్. మనకి దీంట్లో ఈ సబ్జెక్ట్లో 3 టర్మ్స్ వస్తాయి. ఒకటి ఈ, నెక్స్ట్ జీ, ఇంకోటి కే. దీని గురించి అయితే మనం ఫర్దర్గా మాట్లాడుకుందాము. జస్ట్ నేమ్స్ మాత్రమే చెప్తాను. ఈ అంటే కనుక యంగ్స్ మోడ్యులస్, జీ అంటే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, కే అంటే బల్క్ మోడ్యులస్. వాట్ ఇస్ ఈ అంటే స్ట్రెస్ బై స్ట్రైన్ అని రాసుకుంటాము. వాట్ ఇస్ జీ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్, వేర్ కే ఈజ్ ఈక్వల్ టు బల్క్ మోడ్యులస్, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్. అంటే ఇక్కడ నార్మల్ స్ట్రెస్ గురించి మాట్లాడతాం అన్నట్ల, ఇక్కడ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్ గురించి మాట్లాడతాము. ఇక్కడ డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్ గురించి మాట్లాడతాం, దాన్ని బల్క్ మోడ్యులస్ అంటాం. వీళ్ళ మధ్య రిలేషన్ ఏముంటాయి ఏమేమనేది మనం నెక్స్ట్ పార్ట్లో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ ఇక్కడైతే ఇంకా ఈ యంగ్స్ మోడ్యులస్ సంబంధించినవి, తర్వాత డెల్టా ఎల్ ఎలాంగేషన్ సంబంధించిన ఫార్ములాస్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ పోయే కంటే ముందు కొన్ని కేసెస్ అయితే చూద్దాము. ఏబి అనే 2 కేసెస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మెంబర్ పైన మనం ఇంకా చూస్తే ఈ కేసు చూస్తే కనుక అవుట్ సైడ్ ఉంది కాబట్టి దీని ఏమంటాం మనం టెన్జైల్ లోడ్ అంటాము. సో అది టెన్జైల్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ పీ కేసు తీసుకుంటే ఇది కంప్రెసివ్ లోడ్ అంటాం. సో టెన్షన్ వల్ల మనకి ఏమవుతుంది, ఎలాంగేషన్ ఫామ్ అవుతుంది. కంప్రెసివ్ లోడ్ వల్ల ఏమవుతుంది, కాంట్రాక్షన్ ఫామ్ అవుతుంది, అంటే చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనకి టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ నార్మల్గానే తీసుకుంటాం. సో ఫార్ములాస్ అయితే ఒకటే యూజ్ చేస్తాం. ఓకే, సరే ఇక్కడ మనకి యంగ్స్ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి, యంగ్స్ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్. అంటే బోత్ ద కేసెస్ కూడా సేమ్, స్ట్రెస్ బై స్ట్రైన్. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి రాసుకుంటాం, పిఎల్ బై ఏఈనే రాస్తాము. సో ఈ కేసులో కూడా పిఎల్ బై ఏఈనే రాస్తాం. అంటే మీకు ఏమర్థం కావాలా,
అది టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ మనకి రెండిట్లో కూడా ఒకటే ఫార్ములాస్ యూజ్ చేస్తాము. సో మనకి అది ఏ టైప్ ఆఫ్ లోడ్ ఉన్నా కూడా మనకేం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. ఓకే, సరే డెల్టా ఎల్ ఫార్ములా ఏమనుకున్నాం, PL/A. ఓకే, ఇది మాత్రం మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ సెకండ్ పార్ట్లో మరి సబ్ డివైడ్ అయింటుంది థర్డ్ కేస్ లాగా. సో మనకు ఒకటే టేబుల్ లాగా నేర్చుకుంటే నీట్గా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ కేసు అని చూస్తే టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ మనకి డెల్టా ఎల్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తాము, PL/AE రాస్తాం. సో ఈ వాల్యూ అయితే కామన్గా 2 × 10⁵ ఉందనుకున్నాము. సో P వాల్యూ లోడ్ అయితే 10 న్యూటన్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ద మెంబర్ ఇవ్వలేదు కదా. సో లెంత్ ఆఫ్ ద మెంబర్ అయితే కనుక ఇది ఒక 100 mm లెంత్. సో ఇది కూడా 100 mm, ఇది 200 mm, 100 mm, 100, 200, 100 mm లెంత్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మనకు జస్ట్ ఫోర్సెస్ పైన మాత్రమే కన్ఫ్యూజన్ ఉంటుంది, కాబట్టి ఏరియా పైన పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 100 రాసుకున్నా డివైడ్ బై ఏరియా కావాలా. ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది రెక్టాంగిల్ ఏమనుకుంటారు చాలామంది. పై అనే సింబల్ ఇచ్చినట్టే ఇది సర్కిల్, పై సింబల్ ఇవ్వకపోతే ఇది రెక్టాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో పై సింబల్ ఇయ్యడు, కానీ గివెన్ డేటాలో ఇచ్చింటారు, అంటే క్వశ్చన్లో ఇచ్చింటారు ఫర్దర్ రౌండ్ సెక్షన్ రాడన్నట్లుగా. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదైతే సర్కిల్ కాబట్టి ఏరియా కాబట్టి ఫార్ములా రాసుకోవాలి. ఏరియా ఫార్ములా π/4 d² డయామీటర్ 20² ఇంటూ n/2 × 10⁵. ఇది క్యాల్సిలో కొడితే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇది కేస్ 1 ఆర్ కేస్ ఏ అనుకుందాం. కేస్ బిలోకి పోతే కనుక ఇక్కడ మనకి మల్టిపుల్గా ఉంటాయి, డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం లేదు. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1 కేస్ 2 కేస్ థర్డ్ 3 దీనిలో ఉన్న సెక్షన్స్ తీసుకుంటే మనం దీన్ని డెల్టా L1 + డెల్టా L2 + డెల్టా L3 అని అనుకోవచ్చు. సో డెల్టా L1 అన్నప్పుడు PL/AE ఫార్ములా ప్లస్ డెల్టా L2 కూడా PL/AE ప్లస్ డెల్టా 3కి PL/AE. సో మనకి ఇక్కడ అప్లై చేసే లోడ్ ఒకటే కాబట్టి అన్నిటికీ P అయితే కామన్. లెంత్ చేంజ్ అవుతుంది కదా. సో దీన్ని L1 రాసుకుందాం, L2 రాసుకుందాం, L3 రాసుకుందాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ అవుతుందా, సేమ్ ఉందా, చేంజ్ అవుతుంది. సో A1 A2 A3 లాగా రాసుకుందాం. సో P వాల్యూ ఎంత 50. సో 50 ఇంటూ లెంత్ ప్లేస్లో 100 డివైడెడ్ బై ఏరియా ప్లేస్లో π/4, దాని ఏరియా ఎంత ఉంది 10² ఇంటూ n/2 × 10⁵. 2 × 10⁵ ఈ విధంగా రాయొచ్చు. ఇలా అన్నిటికీ రాసుకుంటూ పోవచ్చు. ఒక మోడల్, ఒక కాన్సెప్ట్. లేదు మనకి కామన్ ఉంది కదా సార్ అన్నప్పుడు, సో P/E వాల్యూ కామన్ ఉంది కదా, అన్నిట్లో కామన్ ఉందా, ఎస్ కామన్ ఉంది. సో L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3 కూడా రాయొచ్చు మనం. అంటే ఒకటి ఈ అబోవ్ ఫార్ములాలో ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటా రాసుకుంటూ పోవచ్చు, లేదా కామన్ తీసన్నా చేయొచ్చు ప్రాబ్లమ్ని. నెక్స్ట్ P వాల్యూ ఎంత 50 డివైడ్ బై ఈ వాల్యూ 2 × 10⁵. L1 వాల్యూ 100, సేమ్ అట్లే L2 వాల్యూ 200 బై π/4 d² అంటే 10² ప్లస్ 200 డివైడెడ్ బై π/4 30² ప్లస్ L3 వాల్యూ 100 డివైడెడ్ బై π/4 20². ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇది క్యాలిక్యులేటర్లో కొడితే, ఇదంతా క్యాల్సిలో కొడితే మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏం ఆన్సర్ వస్తుంది, డెల్టా ఎల్ ఎలాంగేషన్ వస్తుంది. ఎలా కనుక్కున్నాం మనం డెల్టా ఎల్ని అంటే కనుక, సో డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3 రాసుకొని ఇండివిజువల్ రాయొచ్చు, లేదా కామన్ తీసి కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఇది కంప్లీట్గా మీరు క్యాల్సిలో కొట్టండి, మీకు వచ్చే ఫైనల్ ఆన్సరే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ కేసు సి అనే కేసుకి వస్తే కనుక ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు, మొత్తం 3 క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3 3 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. సో PL/AE ప్లస్ PL/AE ప్లస్ PL/AE. ఓకే, ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అయితే సేమ్ ఉంటుందా, ఉండదు. కాబట్టి A1 A2 A3 రాస్తాం. n/2 ఈ వాల్యూ అయితే అన్నిటికీ కామన్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. L1 L2 L3 సేమ్ ఉందా, లేదు. కాబట్టి L1 L2 L3 కూడా రాసినాం. మన సెకండ్ కేసులో చూసుకుంటే లోడ్ అయితే సేమ్ లోడ్ ఉంది, కానీ థర్డ్ కేసులో లోడ్ కూడా వేరే అవుతుంది. సో ఇక్కడ ఏం రాసుకోవాలి మనం, P1 P2 P3 వాల్యూస్ రాసుకోవాలి. అంటే P1 వాల్యూ, P2 వాల్యూ, P3 వాల్యూ మనం చూసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని రాసుకుంటే వెళ్ళిపోతాం అంతే. సరే, 3 కేసెస్ ఉన్నాయి కాబట్టి, అంటే మనకి P1 P2 P3 ఉన్నాయి కాబట్టి, సో P1 వాల్యూ ఏది తీసుకోవాలా, P2 వాల్యూ ఏది తీసుకోవాలా, P3 వాల్యూ ఏది తీసుకోవాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ. వన్స్ P1 P2 P3 వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేసిన అనుకోండి, సో దీంట్లో P1/P2 అంటే ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తారు, సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. తర్వాత సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూని కనుక్కోవడం,
3 మెంబర్స్ని యాడ్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అంటే మొత్తం ప్రాబ్లంలో ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ట్విస్ట్ ఏమి అంటే కనుక P1, P2, P3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడమే కొంచెం కన్ఫ్యూజ్ ఉండే పార్ట్. సో దాని గురించి మనం డెప్త్గా చూద్దాం. డిఫరెంట్ క్రాస్ సెక్షన్ క్వశ్చన్ అయితే తీసుకుందాం. ఎగ్జాంపుల్ కింద ఎలాంగేషన్ అడిగినాడు డెల్టా ఎల్. సో 3 క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 క్రాస్ సెక్షన్. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో ఫార్ములా డెల్టా ఎల్ ఫార్ములా ఏముంది మనకు PL/AE. సో PL/AE P1 L1/A1. E1 రాయాల్సిన పని అయితే లేదు కదా, ఎందుకంటే యంగ్ స్మాలెస్ ఒకటే కామన్ కాబట్టి ఈ రాసినా సరిపోతుంది. P2 L2/A2E ప్లస్ P3 L3/A3E. P1, P2, P3 అయితే డిఫరెంట్ కాబట్టి కంపల్సరీ రావాల్సిందే. సరే, ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం ఏమంటే దీంట్లో P1, P2, P3ని ఫైండ్ అవుట్ చేయడం. సో సింపుల్ కాన్సెప్ట్ చూడండి. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో ఉందో ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ P1 వాల్యూ అది ఫిక్స్. లాస్ట్ ఏదైతే ఉందో అది వాల్యూ P3 వాల్యూ. ఎలా తెలుస్తుంది మనకు P3 వాల్యూ అని? మనకున్న 3 టర్మ్స్లో ఫస్ట్ది వాల్యూ P1 వాల్యూ, లాస్ట్ ఉన్నది P3 వాల్యూ. ఎందుకంటే ఉన్నది 3 టర్మ్స్ కాబట్టి. ఇంకా P2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో P2ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మిడిల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇది మిడిల్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో ఇక్కడ మనం ఒక రోప్ వేసినాము, ఒక రోప్ వేసి ఇక్కడ ఒక రోప్ వేసుకున్నాము. సో ఈ రోప్కి లాస్ట్లో 50 మెంబర్స్ ఈ స్టార్టింగ్లో ఎక్కడైతే ఈ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ స్టార్టింగ్లో లోపలికి దొబ్బుతున్నారు 80 మెంబర్స్ అనుకుందాం. మనుషులు ఒక 50 మంది 50 మెంబర్స్ లాగుతున్నారు బయటికి. అదే 80 మెంబర్స్ లోపలికి కంప్రెస్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూస్తే. రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ చూస్తే కనుక ఈ పాయింట్ దగ్గర అంటే ఈ ఏరియాలో 10 మెంబర్స్ ఏం చేస్తున్నారు? లోపలికి కంప్రెస్ చేస్తున్నారు. ఓకే, సేమ్ అట్ ఎ టైమ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు, కానీ లోపలికి ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కదా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర. ఈ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర 20 మెంబర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా లోపలికే కంప్రెస్ చేస్తున్నారు. అంటే పాయింట్ చూడండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో లోపలికి పోతుందా లేకపోతే బయటికి వస్తుందా అబ్జర్వ్ చేస్తే 50 మెంబర్స్ బయటికి, 80 మెంబర్స్ లోపలికి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? రిమైనింగ్ 30 మెంబర్స్ ఫోర్స్తో లోపలికి వస్తుంది. ఓకేనా? సరే, రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ చూస్తే 10 మెంబర్స్ లోపలికి, 20 మెంబర్స్ లోపలికి. అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది? లోపలికే వస్తుంది. ఎంతతో వస్తుంది? 30తో వస్తుంది. అంటే లోపలికి వస్తుంది అంటే దాని మీనింగ్ ఏమి? కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేస్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవాలి? దానికి -30 రాసుకోవాలి. అదే టెన్షన్ అంటే ప్లస్ మనం రాయాల్సిన పని లేదు. కంప్రెషన్కి మాత్రం కంపల్సరీగా మైనస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు అర్థమైన పాయింట్ ఏమి? లెఫ్ట్ సైడ్లో ఉన్నది P1 వాల్యూ, రైట్ సైడ్ లాస్ట్లో ఉన్నది P2 వాల్యూ. సో మిడిల్లో ఉన్న వాల్యూ ఏది మనకు? మిడిల్లో ఉన్న వాల్యూనే P2 వాల్యూ. P2 వాల్యూ ఎట్లా కనుక్కున్నాం మనం? P2 వాల్యూని ఒక రోప్ ద్వారా అనుకుంటే మనకి కంప్రెషన్ వచ్చింది కాబట్టి P2 వాల్యూ. సరే, P1 వాల్యూ చూద్దాం. P1 వాల్యూ ఎంత? 50 న్యూటన్స్. నెక్స్ట్ P2 వాల్యూ చూస్తే -30 న్యూటన్స్. P3ని చూడండి. P3 ఏ డైరెక్షన్లో ఉంది? కంప్రెషన్లో ఉంది. సో P3 వాల్యూ కూడా -10 న్యూటన్స్. అంటే ఇక్కడ టెన్షన్లో ఉంది కాబట్టి ప్లస్ రాసుకున్నాం, ఇది కంప్రెషన్లో ఉంది కాబట్టి మైనస్ రాసుకున్నాం. డిఫాల్ట్గా దాన్ని చూసి చెప్పొచ్చు డైరెక్ట్గా. ఏదైతే మిడిల్లో ఉందో దాన్ని చెప్పలేం కాబట్టి ఈ రోప్ అనే కాన్సెప్ట్లో దీని ప్రకారంగా అవుట్ సైడ్కి 50 మంది, లోపలికి 80 మంది. అంటే లోపలికి పోతుందా బయటకు వస్తుందా? లోపలికి పోతుంది. సో కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి -30. ఈ విధంగా P1, P2, P3ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్స్ P1, P2, P3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో P1 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 50. L1 వాల్యూ ఎంత? 100 mm డివైడెడ్ బై A1 వాల్యూ కావాలంటే ఏరియా సర్క్యులర్ కదా, π/4 10² ఇంటూ E1 వాల్యూ 2 × 10⁵ ప్లస్ నెక్స్ట్ P2ని ఫైండ్ అవుట్ చేయాలి. P2 వాల్యూ ఎంత వచ్చింది మనకు? -30. సో డైరెక్ట్ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ కూడా పెట్టేసేయచ్చు మీరు డైరెక్ట్గా. సో -30 -30 ఇంటూ L2 వాల్యూ 200 డివైడెడ్ బై π/4 డయామీటర్ ఎంత? 30² ఇంటూ 2 × 10⁵. మరి P3 వాల్యూ కూడా మైనస్ కాబట్టి దాన్ని కూడా ఆటోమేటిక్గా మైనస్ పెట్టేద్దాం. P3 వాల్యూ ఎంత వచ్చింది? 10 ఇంటూ లెంత్ వచ్చి 100 డివైడెడ్ బై π/4 ఈ వాల్యూ 2 × ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వెళ్ళలేదు మనం. π/4 d² డయామీటర్ ఎంత దాన్ని? థర్డ్ సెక్షన్ది 20. సో π/4 20² ఇంటూ 2 × 10⁵. ఓకేనా? ఫస్ట్ మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఒక ఆన్సర్. నెక్స్ట్ మైనస్ ఇది క్యాలిక్యులేట్ చేయండి, దాని ఆ వాల్యూని రాయండి. మైనస్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ రాయండి. ఫైనల్గా ఇక్కడ వచ్చిన టోటల్ ఆన్సర్ మైనస్ ఈ టోటల్ ఆన్సర్ మైనస్ ఈ టోటల్ ఆన్సర్.
మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, ఫైనల్ ఆన్సర్ని రాసేసండి. వచ్చిన ఆన్సర్ ఏది డెల్టా ఎల్. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ కాబట్టి యూనిట్స్ ఏముంటాయి ఎంఎంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సరే, ఈ కేసులో చూస్తే కనుక 40, 20, 30, 30 న్యూటన్స్ ఇచ్చినాడు. మొత్తం చూస్తే కనుక 3 క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి. మనకు అడిగే క్వశ్చన్ ఏమంటే డెల్టా ఎల్. సో డెల్టా ఎల్1 ప్లస్ డెల్టా ఎల్2 ప్లస్ డెల్టా ఎల్3 రాసుకుంటాం. సో ఇదంతా కామన్ ప్రాబ్లము. సో దీని గురించి అయితే మనకు అబ్జెక్షన్ లేదు, మనకి డౌట్ కూడా రాదు. మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ, మనం చేసే మిస్టేక్ ఎక్కడ అంటే P1, P2, P3ని ఫైండ్ అవుట్ చేయడంలోనే మనకు మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో P1 వాల్యూ ఏమనుకున్నాం మనం, ఏదైతే లెఫ్ట్ సైడ్ ఫస్ట్లో ఉందో దాన్ని ఏమనుకున్నాం P1 వాల్యూ అనుకున్నాం. సో P1 క్లియర్. నెక్స్ట్ రైట్ సైడ్ లాస్ట్లో ఉన్నది P2 వాల్యూ అనుకున్నాం. సో అది కూడా క్లియర్. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏముంది, మనకు మిడిల్లో ఉన్న సెక్షన్ యొక్క అప్లై అయ్యే లోడ్ గురించి కావాలా. సో సింపుల్గా ఇది ఒక మెంబర్, ఈ మెంబర్ పైన ఇట్లా లోడ్ యాక్ట్ అవుతుంది. ఈ లోడ్ యాక్ట్ అయితే దాంట్లో లెఫ్ట్ సైడ్ చూడండి 40 మెంబర్స్ అవుట్ సైడ్ యాక్ట్ చేస్తున్నారు. సో 20 మెంబర్స్ కూడా అవుట్ సైడే యాక్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ ఇది బయటికి పోతుందా లోపలికి వస్తుందా, బయటికే పోతుంది. ఎంతతో ఫోర్స్తో పోతుంది, 60 మెంబర్స్ ఫోర్స్తో పోతుంది. సో సేమ్ అట్లే రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఏమవుతుంది, బయటికి పోతుంది. ఎంతతో పోతుంది, 60 మెంబర్స్తో పోతుంది. అంటే బోత్ సైడ్ బయటికి పోతుంది కదా, అంటే బోత్ సైడ్ టెన్షన్లోనే యాక్ట్ అవుతుందా, ఎస్ టెన్షన్ యాక్ట్ అవుతుంది. సో టెన్షన్లోనే ఉంది కాబట్టి P2 వాల్యూ మనం ఏం తీసుకోవచ్చు, 60 న్యూటన్స్ తీసుకోవచ్చు. సో P1 వాల్యూ 40 న్యూటన్స్ క్లియర్, P3 కదా లాస్ట్ది P3 వాల్యూ 30 న్యూటన్స్ క్లియర్, P2 వాల్యూ 60 న్యూటన్స్ క్లియర్. అంటే ఫస్ట్లో ఉన్నది P1 వాల్యూ, లాస్ట్లో ఉన్నది P3 వాల్యూ, మిడిల్లో కనుక్కునేది P2 వాల్యూ. వన్స్ P1, P2, P3 వచ్చిన తర్వాత ఈ ఫార్ములా ఈ ప్రాబ్లం మీరు చేయలేరా. సో ఫార్ములా ఏం రాస్తాం, P1 L1/A1 E1 రాయాల్సిన పని లేదు, ఎందుకంటే సేమ్ కాబట్టి. P2 L2/A2 E ప్లస్ P3 L3/A3 E. ఓకే, సో P1 వాల్యూ మనకు తెలుసు 40 న్యూటన్స్, P2 వాల్యూ తెలుసు 60 న్యూటన్స్, P3 వాల్యూ తెలుసు 30 న్యూటన్స్. సో ఇంకా లెంత్ L1, L2, L3 మన క్వశ్చన్లో ఎంత అయితే లెంత్ ఇచ్చింటాడో దాని బేస్ ప్రకారంగా లెంత్ రాసుకుంటాము. దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సర్కిల్ అయితే ఫార్ములా రాస్తాం, 5/4d² రాస్తాం. లేదా అది ఒక రెక్టాంగిల్ మెంబర్ అయితే కనుక B/D రాస్తాం, స్క్వేర్ రెక్టాంగిల్ ఉంటే కనుక. ఓకే, A2 వాల్యూస్ ఏమట్లే, A3 వాల్యూస్ ఈ వాల్యూని ఏదైతే ఇచ్చింటారో క్వశ్చన్లో ఆ వాల్యూ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే కనుక 2 × 10⁵ అయితే తీసుకుంటాం ఈ వాల్యూ. ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సెక్షన్లో చూస్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో 120 న్యూటన్స్ ఇచ్చినాడు, తర్వాత 50 న్యూటన్స్ రైట్ సైడ్లో 80 న్యూటన్స్ ఇచ్చినాడు. ఇంకా రిమైనింగ్ ఒక ఫోర్స్ లేదు, ఎక్స్ వాల్యూ అని ఇచ్చాడు, ఎక్స్ టర్మ్ ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోమన్నా అంటే డెల్టా ఎల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా తెలుసు, డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో డెల్టా ఎల్ అంటే ఫార్ములా మనకు PL/AE కాబట్టి PL/AE, P1 లోడ్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి P1 L1/A1 E1 ప్లస్ P2 L2/A2 E ప్లస్ P3 L3/A3 E అని రాసుకుంటాం. ఈ వాల్యూ అయితే కాన్స్టెంట్ కదా, 2 × 10⁵. సో P1, P2, P3, P1, P2, P3ని కనుక్కోవాలి. ఇంక L1, L2, L3 అయితే క్వశ్చన్ ఇచ్చి ఉంటాడు. తర్వాత A1, A2, A3 ప్లేస్లో డయామీటర్స్ దాని సైజెస్ ఇస్తాడు. మనం కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, మనకు వచ్చే కన్ఫ్యూజన్ ఇక్కడ P1, P2, P3 దగ్గర. సో P1, P2, P3 అనుకుంటే మనం ఫస్ట్ ఏమనుకున్నాం, స్టార్టింగ్లో ఉన్న వాల్యూ వచ్చి P1 వాల్యూ అనుకున్నాం. సో P1 వాల్యూ ఎంత 120. ఓకే, అది క్లియర్. మరి P3 వాల్యూ లాస్ట్లో ఉన్నదాన్ని P3 అనుకోమన్నాము. P3 వాల్యూ ఎంత అంటే 50 న్యూటన్స్, అది కూడా క్లియర్. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏముంది, మిడిల్ వాల్యూ అంటే కనుక మనకి ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఇచ్చింటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ వాల్యూనే మిస్ చేసినాడు కాబట్టి మీకు ఏం అర్థం కావాలంటే ఈ సబ్జెక్ట్ యొక్క టోటల్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెంబర్ ఉంది, ఈ మెంబర్ పైన ఒక రోప్ ఉంది, ఇక్కడ ఒక రోప్. ఈ రోప్ పైన అబ్జర్వ్ చేయండి, ఇది ఒక రోప్. ఈ రోప్ పైన ఇక్కడ 120 మెంబర్స్ అవుట్ సైడ్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్స్ అనే మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 80 మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు అవుట్ సైడ్. ఈ ఏరియాలో 50 మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఏం లేదు, నేను ఇక్కడున్న వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను అంతే, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మెంబర్ పైన, అంటే ఈ మెంబర్ క్రాస్ సెక్షన్ అనుకుంటే ఈ మెంబర్ పైన లెఫ్ట్ సైడ్ ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తా ఉందో అంతే ఫోర్స్ యాక్ట్ చేయాలి కదా రైట్ సైడ్ కూడా, అంతే కదా రూల్. అప్పుడే కదా ఇది మనకి స్టేబుల్గా ఉన్నట్ల స్టడీగా ఉన్నట్ల మెంబర్. సో మనం లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది ఫోర్సెస్ అంటే 120 + x ఉంది, 120 + x. సేమ్ రైట్ సైడ్ చూస్తే 80 + 50 ఉంది, రైట్ సైడ్ 80 + 50. అంటే టోటల్ రైట్ సైడ్ ఫోర్స్ ఎంత ఉంది అనుకోవచ్చు మనం, 130 న్యూటన్స్, 130. మరి లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, 120 + x. అంటే x వాల్యూ ఏమై ఉంటుంది అప్పుడు 10 న్యూటన్స్.
లాజిక్ అర్థమైంది కదా. సో ఫోర్సెస్ మనకి స్టడీ మెంబర్, ఇది ఈక్విలిబ్రియం మెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎంతైతే అంటే లెఫ్ట్ సైడ్ ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అయితే ఉంటుందో రైట్ సైడ్ కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అయితే ఉండాలి. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ పైన సో మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. వన్స్ ఎక్స్ వాల్యూ 10 వచ్చింది అనుకోండి, ఆన్సర్ 10 కాదు అక్కడ. మరి మనం ఏం చేయాలా, P1 వాల్యూ అయితే 120, P3 వాల్యూ అయితే 50. మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, P2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో P2ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మెంబర్ క్రాస్ సెక్షన్, ఈ ఏదైతే మిడిల్లో ఉందో ఆ క్రాస్ సెక్షన్ తీసుకున్నాను. ఆ క్రాస్ సెక్షన్లో ఒక రోప్ వేసుకుంటే ఇక్కడ 120 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, రైట్ సైడ్ చూద్దాం, ఇక్కడ 50 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 80 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా అది న్యూటన్స్, నేను మెంబర్స్ అంటే మీకు క్లారిటీగా అర్థమవుతుందని మనుషులు మెంబర్స్ అని అంటాను. ఓకే, ఓవరాల్గా చూస్తే కనుక ఇది లెఫ్ట్ సైడ్ బయటికి పోతుందా, లోపలికి వస్తుందా, బయటికి పోతుంది. ఎంతమందితో బయటికి పోతుంది, 130తో బయటికి పోతుంది. సేమ్ యాషెస్గా రైట్ సైడ్ చూద్దాం, 80 ప్లస్ 80 50 ఇద్దరు బయటికి యాక్ట్ చేస్తున్నారు. సో ఎంతతో బయటికి పోతుందా, లోపల వస్తుందా, బయటికే పోతుంది. ఎంతతో పోతుంది, 130తో అవుట్ సైడ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే ఇది టెన్షనా కంప్రెషనా, టెన్షన్. సో టెన్షన్ కాబట్టి మనం P2 వాల్యూ ఏం రాసుకోవచ్చు, P2 ఈజ్ ఈక్వల్ టు 130 రాయొచ్చు. మైనస్ రాయాల్సి వస్తుందా, మైనస్ రాయాల్సిన పని లేదు. ఎందుకు, మైనస్ ఓన్లీ కంప్రెషన్కి మాత్రమే రాస్తాం మైనస్ వాల్యూని. ఇది టెన్షన్ కాబట్టి మనం ప్లస్ వాల్యూ తీసుకుంటాం. ప్లస్ అయితే సపరేట్గా మెన్షన్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఓవరాల్గా చూడండి, P1 వాల్యూ ఏం కనుక్కున్నాం మనం, 120 న్యూటన్స్ వచ్చింది. సో P2 వాల్యూ ఎంత వచ్చింది, 130 న్యూటన్స్ వచ్చింది. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి P2 వేస్తే ఏం రాస్తారు, 10 న్యూటన్స్ అని రాసేస్తారు P2. అట్లా కాదు. సో మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరి డయాగ్రామ్ రాసుకోవాలా, P2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో P3 వాల్యూ ఎంత, 50 న్యూటన్స్. వన్స్ P1, P2, P3 వాల్యూస్ వస్తే అకార్డింగ్ టు డెల్టా ఎల్ ఫార్ములా, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో ఫార్ములా ప్రకారంగా P1 L1 బై A1 E1, అదంతా ఇంకా సేమ్ ప్రొసీజర్. సో జస్ట్ మీరు L1 E1ని సబ్స్టిట్యూట్ చేయడము, మనం ఫైండ్ అవుట్ చేసిన P1ని, P2ని, P3ని ఇక్కడ మాత్రం మనం జాగ్రత్తగా ఉండి ఇది ఐడెంటిఫై చేయాలా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలా, లాస్ట్లో యాడ్ చేయాలా. వచ్చే ఫైనల్ ఆన్సరే డెల్టా ఎల్ ఆన్సర్. ఇదే మన ఎలాంగేషన్ కానీ లేదా కాంట్రాక్షన్స్లో ఉన్నా కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకే.